ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిజమైన వెలుగు ఉండెనో అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మహోన్నతుడైన యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన వెలుగు ఉండెనో అని. ఆ వెలుగు యేసుక్రీస్తే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. చీకటి అగాధ జలముపై కమ్మియుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఈరోజు చాలామంది వెలుగును చూడక చీకటిలోనే, అంటే శ్రమ, బాధ, కష్టాలు, రోదన వీటితో అల్లాడిపోతున్నారు. వెలిగించబడిన ఆత్మీయ దీపం ఎక్కడ ఆరిపోతుందో అని. క్రిస్మస్ అంటే అనేకులను వెలుగులోనికి నడిపించడం. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి అనేకులు ఆయన నిజమైన దేవుడు, రక్షకుడని అంగీకరించుటకు ఆయన ఈ లోకంలోనికి పరమును విడిచి భూలోకముకు వచ్చింది మనలను రక్షించడానికే. కానీ ఈ ప్రజలు ఉన్నారే, సృష్టికర్తను మరచి సృష్టినే పూజిస్తున్నారు. ఆయనే మనలను రక్షించే కర్త అని, విశ్వాసమునిచ్చి బలపరిచేవాడని, ఆలోచనకర్త అని, న్యాయకర్త అని, ఆయనే ఆదరణకర్త అని, అద్వితీయ సత్యవంతుడని గుర్తించలేకపోతున్నారు. అసలు మన దీపాన్ని వెలిగించువాడు ఆయనే. దావీదు అయితే, నా దీపాన్ని వెలిగించువాడవు నీవే అని అంటున్నాడు. నీ హృదయంలో ఇంకా యేసుని చేర్చుకోక ఎంతవరకు జీవిస్తావు ఈ పాపమనే లోకంలో? ఆలోచించు. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకిస్తావో నీవు వెలిగింపబడిన వాడవవుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకమును సమస్తమును నిన్ను నన్ను ఆయనే సృజించాడు. కానీ ఈ లోకంలో ఉన్న నీవు మాత్రం ఆయనను తెలుసుకొనడం లేదు. ఎవరైతే ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని వాక్యం సెలవిస్తుంది. మన అందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయనే నిన్ను రక్షించువాడు, నీకు సమాధానమిచ్చువాడు, నీకు అన్ని విషయాలలో తోడయ్యుండి నడిపించువాడు ఆయనే. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమెన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.